వికసిత్ భారత్ 2047 సాధన లక్ష్యంగా నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. కేంద్రం రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేయడం ద్వారా దేశ ప్రగతిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నామన్నారు మోదీ. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సుపరిపాలన ద్వారా ఈ అభివృద్ధి ఫలాలను క్షేత్రస్థాయికి ఎలా తీసుకెళ్లాలనే దానిపై స్పష్టమైన రోడ్ మ్యాప్ను ఖరారు చేశారు. వివిధ రాష్ట్రాల సీఎంలు తమ రాష్ట్రం లక్ష్యాలను ఈ సమావేశంలో వివరించారు. ఢిల్లీలో 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రగతి ప్రస్థానాన్ని మరింత వేగవంతం చేయడానికి కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయన్నారు మోడీ. సహకారాత్మక ఫెడరలిజం స్ఫూర్తిగా పనిచేస్తున్నామని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి కేంద్రం, రాష్ట్రాలు సమిష్టిగా ప్రయత్నం చేస్తున్నాయంటూ మోడీ వివరించారు. ప్రపంచం ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంటోందని, కానీ ఆ సంక్షోభాల ప్రభావం భారత్పై లేదన్నారు మోడీ. స్టార్టప్లు, రైతులు, మహిళా పారిశ్రామికవేత్తలకు ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నట్లు తెలిపారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నీతి ఆయోగ్ వారధిలా పనిచేయాలని మోడీ సూచించారు. వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. సమావేశంలో దాదాపు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. లింగ, ప్రాంతీయ, సామాజిక, ఆర్థిక భేదాలు లేకుండా దేశంలోని ప్రతి పౌరుడికి ఆరోగ్యం, సరైన పోషకాహారం, భవిష్యత్తుకు సరిపడే నైపుణ్యాభివృద్ధి, ఉత్పాదక ఉపాధిని కల్పించడంపై ఇందులో సుదీర్ఘంగా చర్చించారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సుపరిపాలన ద్వారా ఈ అభివృద్ధి ఫలాలను క్షేత్రస్థాయిలోకి ఎలా తీసుకువెళ్లాలనే దానిపై స్పష్టమైన రోడ్ మ్యాప్ను ఈ సమావేశంలో ఖరారు చేశారు. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలనను అభినందిస్తూ వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో అనుసంధానంగా ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర 2047 విజన్ను ఆవిష్కరించారు. గత దశాబ్దంలో భారతదేశం పాలసీ పెరాలసిస్ నుంచి పాలసీ గ్రోత్ దిశగా అడుగులు వేసిందంటూ వివరించారు. మానవ వనరులను పునాదిగా చేసుకుని స్వర్ణాంధ్ర ఎట్ 2047 విజన్ రూపొందించామని చంద్రబాబు తెలిపారు. పేదరిక నిర్మూలన, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, నీటి, ఇంధన భద్రత, అగ్రిటెక్, గ్లోబల్ లాజిస్టిక్స్, డీప్ టెక్ వంటి 10 ముఖ్య సూత్రాలను ఈ విజన్లో చేర్చారు. దేశ ప్రజల ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టి పెడితే భారత్ ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా అవతరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ 11వ పాలకమండలి సమావేశంలో పాల్గొన్న ఆయన దేశ అభివృద్ధికి విద్య, వైద్యం బలమైన పునాదులన్నారు. ఈ సమావేశంలో వికసిత్ భారత్ సమ్మిళిత అభివృద్ధిపై తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను వివరించారు. కులగణన తర్వాత తెలంగాణ అనుసరిస్తున్న అభివృద్ధి నమూనాను నీతి ఆయోగ్ సమావేశంలో వివరించారు.